సిపిఐ 100వ వసంతంలోకి అడుగుపెట్టిన సందర్భంగా తిరుపతిలో పండుగ వాతావరణం నెలకొంది. ఈ వేడుకల్లో ఆ పార్టీ జాతీయ కార్యదర్శి నారాయణ తనదైన శైలిలో సందడి చేశారు. డప్పు కొడుతూ స్టెప్పులేస్తూ కార్యకర్తల్లో ఉత్సాహం నింపారు. ముందుగా పార్టీ జెండాను ఆవిష్కరించి అమరవీరుల స్తూపానికి నివాళులర్పించారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలపై నారాయణ విమర్శనాస్త్రాలు సంధించారు. బీజేపీ ప్రభుత్వం కార్పొరేట్ సంస్థలకు ఊడిగం చేస్తోందని, వారి పాలనలో అరాచకాలు పెరిగిపోయాయని మండిపడ్డారు. పథకాల నుంచి గాంధీ పేరు తొలగించి గాడ్సే, సావర్కర్ పేర్లను పెట్టేందుకు కుట్రలు జరుగుతున్నాయని ఆరోపించారు. అటు ఏపీలో టీడీపీ ప్రభుత్వం కోట్లాది రూపాయల విలువైన భూములను కార్పొరేటర్లకు కట్టుబెడుతూ ప్రజలకు ద్రోహం చేస్తోందని విమర్శించారు. కమ్యూనిస్ట్ పార్టీ పెట్టి నేటికి 100 సంవత్సరాలు అయింది. బ్రిటిష్ సామ్రాజ్యవాదికి వ్యతిరేకంగా సాగిన పోరాటంలో, స్వాతంత్రం సంపాదించడం కోసం జరిగిన ఆందోళనలో కమ్యూనిస్ట్ పార్టీ ఆవిర్భవించింది. అదే సంవత్సరమే ఈనాడు అధికారంలో ఉన్నటువంటి బీజేపీ దానికి ఆర్ఎస్ఎస్ అభివృద్ధి. అయితే స్వాతంత్రం వచ్చిన తర్వాత కమ్యూనిస్ట్ పార్టీ అనేక త్యాగాలు చేసింది, అవసరం అర్పించింది, బ్రిటిష్ తుపాకీ గుండ్లకు బలైంది. అదే భూస్వామ్య వర్గాలకి, ఫెడరల్ వర్గానికి పోరాటం సాగించింది. తెలంగాణ సాయుధ పోరాటం కానీ, తేబాక ఉద్యమం బంగ్లాదేశ్లో కానీ, బెంగాల్లో కానీ, పొన్నప్ర కేరళలో కానీ, చల్లపల్లి జమీందారు జరిగిన పోరాటంలో కానీ, దున్నేవాడికి భూమి అనేటువంటి పైన కమ్యూనిస్ట్ పార్టీ పోరాటం సాగించింది. కమ్యూనిస్ట్ పార్టీ ఉద్యమం వల్లనే దున్నేవాడికి భూమి అనేది జాతీయ ఎజెండాకి వచ్చింది. అది ఆర్ఎస్ఎస్ కూడా అప్పుడే పుట్టింది. కానీ పొరపాటున కూడా బ్రిటిష్ సామ్రాజ్య వ్యతిరేకంగా పోరాటం సాగించలేదు. బ్రిటిష్ సామ్రాజ్యం వాళ్ళకి ఊడిగం చేస్తూ ఉన్నటువంటిది ఆర్ఎస్ఎస్. సావర్కర్ లాంటి వాళ్ళు బ్రిటిష్ వాళ్ళకి అనుకూలంగా ఉన్నారు. గాడ్సే లాంటి వాళ్ళు గాంధీని చంపారు, మహాత్మా గాంధీని చంపారు. అంటే దేశ స్వాతంత్రం కోసం సంపాదించినటువంటి జాతిపిత మహాత్మా గాంధీని చంపినటువంటి గాడ్సే, బ్రిటిష్ వాళ్ళకి అనుకూలంగా ఉన్నటువంటి సావర్కర్, వాళ్ళందరూ దేవుళ్ళు అయిపోయారు. పార్లమెంట్లో సావర్కర్ విగ్రహం పెడుతున్నారు. ఇక 4 రోజుల తర్వాత గాడ్సే విగ్రహాలు పెడతారు. కోట్ల రూపాయలు ఉండి చేసే భూముల్ని 90 పైసలు ఇస్తా ఉంటే సిగ్గుందండి. డెవలప్మెంట్, ఆ డెవలప్మెంట్ నేను కూడా చేస్తాను. అందులో కాస్ట్లీ భూమి నా చేతికి ఇవ్వని చెప్పండి, వాడి అబ్బాకి నేను చేసి పెట్టా కావాలంటే. వాళ్ళు 90 పైసలకి ఇస్తా ఉంటే కోట్ల రూపాయలు విలువ భూమిని ఎవడేం చేస్తాడు?